పానుపు గాయించాడండి. అవునండి. పడక తను గొడుగు గాయించాడు. మాగా నిద్రపోతున్నాడు, తలకడ బంగారపు కొంచుకున్నాడు. ఈ యొక్క భృగుమారు చూస్తాడు. భృగుమారు చూసి ఏమంటున్నాడయ్యా? బ్రహ్మలోకం బ్రహ్మదేవుడు చేపలు పెట్టానే, కైలాసపట్నం వచ్చి చేపలు పెట్టానే, ఇక్కడికి వచ్చారు కళ్ళు దూచి కళ్ళు చూడుకున్నావే, నీ కళ్ళు కర్రలు కప్పుకున్నాయా? అబ్బో నీకు కేలి వినాదంగా ఉన్నారే, వచ్చిన ఎత్తుగా గౌరవించాలి, నీకు మర్యాద తెలియదే. అలాగని మహానవాడు అక్కడమైన కోపంతో రగిలిపోతూ మార్చలేకున్నాడా? నాయనా భగవంతుడైన మహావిష్ణు కోపంతోని మహావిష్ణువుని ఈ యొక్క భృగుమాసుడండి వస్త్రతల మీద నిస్తాడు. పోయిందా? భగవంతుడు బాధపడ్డాడు బాబు? బాధపడలేదండి. బాధపడకుండా ఓ మహానుభావా, నువ్వు నా వస్త్రతల మీద తన్నినందుకు నాకు బాధగా లేదు, కానీ ఈ యొక్క పాదమేమన్నా నొప్పి చేసిందా తండ్రి? అలాగే ఓదార్చి మహానుభావుడు కింద కూర్చుని ఈ భృగుమాసుని తేసపడి మీద కూర్చోబెట్టి మహానుభావుడు ఎత్తున్నాడా? తన రెండు పాదాలే లక్ష్మి తల్లి కళ్ళారు చూస్తుందండి. అరే ఎవరో భార్యని గడ్డం మోరణ మేసం వేసుకుని వచ్చాడా? వచ్చి రాగానే నా భర్త గారు వస్తారు తన మీద తన్నాడు. తన్నింది ఒక తప్పు కాకుండా నా భర్త గారు కూర్చుండే శాస్త్రతల మీద కూర్చుండి పెట్టాడు. అది ఒక తప్పు. నా భర్త గారు తన పాదాలు పడుతున్నాడు. మహాతల్లి లోకానికి దేవత ఉత్తమైన ఆదిలక్ష్మి దేవి కళాలు చూసి బాధపడతా ఉంది. ఏడుకొండలవాడ వెంకటరమణ దుర్గా మల్లేశ్వరి మాత స్వామి నాదల
అతడు 16 పాలించాలి. వీతండాలి. పండుండాలి. వలకరగాలి. రూపాయలు వాసుదేవ వాసుదేవ. రమ్యశ్రీగా తలమిన పరమస్తురాలు అమ్మవారికి ఏమి ఇష్టం ఉంటుందని మహానుభావులు అతడు 16 పాలించాలి. వీతండాలి. పండుండాలి. వాసుదేవ వాసుదేవ. ఓల్శెట్టి ఎంకర్ గారు ప్రఘాతలమైన పరమస్తులు ఆ మహానుభావుడికి ఏమి ఇష్టం ఉంటుందని 1 రూపాయి పాలించాలి. వీతండాలి. పండుండాలి. వాసుదేవ వాసుదేవ. ఓయ్ ఓయ్. వారి పేరు వాసన చెట్టు వారు వాసన చెట్టి రమేష్ గారు ప్రఘాతలమైన పరమస్తులు అమ్మవారి కట్టకానుకలు ఇష్టము 1 రూపాయి పాలించాలి. వీతండాలి. పండుండాలి. నాయనా అప్పుడు మహావిష్ణువు అంటాడు ఏమని? లక్ష్మి ఓయ్. ఓ లక్ష్మి ఓ లక్ష్మి అని కేకలేస్తా ఉన్నాడు వెనక తిరిగి చూడకుండా ఆ మహాతల్లి తన తల్లి గారి గర్భంలోకి వెళ్ళి నాకు అవసరపడతా ఉంది పోయిందా మహావిష్ణు భృగు మహర్షి పాదాలు పడతా ఉన్నాడు భృగు మహర్షి కొండలన్నీ తిరిగి వచ్చాడేమో బాగా నిద్రపోతా ఉన్నాడు పురుబాటు పడతాను మహావిష్ణు పాదాలు పడుతున్నాడు పట్టే పాదాలు అరికాల కిందకి వెళ్ళి అరికాల్లో 3వ నేత్రం ప్రభావం ఉంది పట్టే పాదాలే అరికాల్లో 3వ నేత్రం పుట్టక నిలుచుకొని అలా 3వ నేత్రం వేస్తాడు అవతరించిదవా ఓయ్ దేవదేవా పోయి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ సిరంజ 5 రోజులు ఉన్నారని బిజీగా ఉన్నారు విజయపూర్ బాబు ఓ ఈ మహానుభావా పోయి చంద్రబాబు నాయుడు గారు ఆయన మంచి బిజీయే ఓ ఈ మహానుభావా పోయి మహానుభావా మహానుభావ సోమరావు కదండి ఆయన ఓ ఈ మహానుభావా పోయి మహానుభావా పోయి దేవత దేవా పోయి నాగరచక పోయి ఆది విష్ణు నా కళ్ళ కావరల చేత నిన్ను తన్నడియా నిన్ను తన్నిన పాపం ఎలాగ పోనో చెప్పే మహానుభావా భృగు మహర్షి ఓయ్. నువ్వు ఈ అవతారంలోని భృగు మహర్షి జన్మించావు నేను మహావిష్ణువు జన్మించాను నేను ఈ అవతారం సారించి 7 గడికి పుట్టలో కిట్టమ్మ అవతారం ఎత్తాను నువ్వు ఈ అవతారం విడిచిపెట్టి గొల్ల ఏతన్న గారు అబ్బాయి గొల్ల గోపనం ఎత్తుతావు నీ యొక్క ఆవు వచ్చి నాకు పాలు ఇవ్వబోతుంటే ఆవును కొట్టకపోయి నా శంప మీద కొడతావు అప్పుడు ఇస్తా నీకు దెబ్బక దెబ్బ ఇల్లు రావయ్యా కలిసికొచ్చి అక్కడ పట్టగాడ ఎక్కడా నీ కొట్టాడు పోను 490 రూపాయలు నా దగ్గర కొట్టుకాడు చూసేస్తాను ఈ సోకు నాయన భగవంతుడు మహావిష్ణు భార్య లేక భగవంతుడు బాధపడతా ఉన్నాడు పోయిందో బాబు జాతికి ఇలా వెళ్ళి అలాగే కుక్క పీకేస్తారు బాబు పాలు మళ్ళీ శ్రీదే కాబట్టదా
వీళ్ళొస్తుంది కాపలా. ఓయ్! మహానుభావుడు గోవిందరాజు గారు గోవిందరాజు గారు పేరు పెట్టుకుని మహానుభావుడు దుర్గమ్మ తల్లి ఏమి ఇస్తే ఉంటుంది. అలాగే మహానుభావులు 1 రూపాయి ఏనుగోవులు బండల భూమి ఎక్కడ చూసినా నీవే రమ్మా. బాబు సండి మళ్ళా సుదే అక్కడ కాపాడదా మళ్ళా సుదే అక్కడ కాపాడదా కాపాడలేదా లక్ష్మి నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా బాబు బాలు మళ్ళీ శ్రీధ కాపాడుకో పైకి పంపించవయ్యా పంపించేస్తావా వెంకటరావు గారు తల్లి పరమస్తులు వారి కట్టకారక నిమస్తము మహానుభావుడే 116 రూపాయలు దూడ నాయన 116 రూపాయలు అనంత 1 రూపాయలు 700 వాడు 10 వాడు తల్లి ఇంటి వేరు కొత్తడు కాపులు పెద్ద కాపు గొప్పాడే భగవంతుడు మహావిష్ణువు లక్ష్మీదేవిలాక ఎలాగున్నాడా ఆయన లోకం విడిచిపెట్టి ఈ లోక వచ్చినావా